ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాది వందనాలండి. ప్రతి ఒక్కరికి ఉదయకాల వాగ్దానం ఎంతమంది వింటారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరికి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ రోజు ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వాగ్దానాన్ని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. చివరిలో ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉంటుంది. మన ప్రార్థనలో మీకు ఒక దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు ఈ వాగ్దానం వింటున్నారో, ఏ సమస్యతో బాధపడుతున్నాండి, అప్పుల సమస్యలతోనా, రోగంతోనా, కష్టంతోనా, దుఃఖంతో ఉన్నారా, వేదనతోనా, అవన్నిటి నుంచి దేవుడు మేము విడిపించి ఒక చక్కని మార్గం తెరవబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని కూడా 10 మందికి షేర్ చేయండి. 10 మందికి షేర్ చేయడం వల్ల వాళ్ళ జీవితంలో కూడా దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు కదండి. మీరు పొందుకున్న అద్భుతం, మీరు పొందబోయే అద్భుతాన్ని ఇతరులు కూడా పొందుకోవాలి కదా. మనతో పాటు 10 మంది బాగు చేయడమే మన లక్ష్యం కదండి. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఈ రోజు ఈ దినం దేవుడిచ్చే వాగ్దానము కదండి, గొప్ప అద్భుతం. కాబట్టి ప్రతి ఒక్కరికి నా మనసారా కోరుకుంటున్నాను, మా హృదయపూర్వక వందనాలు. ప్రతి ఒక్కరు వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేస్తున్నారు, వారి జీవితంలో, వారి కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఈ రోజు ముందుగా నిలిచేది ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ దేవుడు నీ జీవితంలో కదండి గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? అయితే ఈ వాగ్దానం చూసుకుందామా మనము. ఈరోజు దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్న నీ సమస్య కాదు, నీ జీవితంలో ఏదైనప్పటికీ కదండి దేవుని శక్తి గెలవబోతుంది. హల్లెలూయా. ఈరోజు నమ్ముతున్నావా? అయితే వాగ్దానం చూసుకుందాం. చూడండి, మరి యెషయా 45:23 నా ఎదుట ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయుననియు, నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్న నీతి గల నా నోటి మాటలు బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. హల్లెలూయా. ఈరోజు ప్రతి నోటి నుండి నీతి వాక్యములు బయలుదేరుతాయి కదండి. మరి దేవుడు ఏమంటుండు, ప్రతి మోకాలు వంగుతాయి అంటుండు కదండి, ప్రతి నాలుక ప్రమాణం చేయిస్తుందని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న గొప్ప ధైర్యాన్ని నీకు ఇవ్వబోతుంది, గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు. నేను ఈరోజు ప్రతి మోకాలు యేసు నామములో వంగును కదండి. హల్లెలూయా. ఈరోజు నీ నామంలో నా మోకాలు వంగుతున్న యేసయ్య, నాకు విజయం కలగబోతుంది. నమ్ముతున్నావా? అయితే ఖచ్చితంగా విజయం కలగబోతుందండి. ఎందుకంటే మనం మోకాలు ఎవరు ఎదుట వంగాలంట, దేవుని ఎదుట వంగాలి కదండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితి ఉన్నా అది శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఏంటండి, మీ సమస్య ఏది శాశ్వతమో కాదు, మీ కన్నీళ్ళు శాశ్వతం కాదు. చాలా మంది అంటారు, నా కన్నీళ్ళు శాశ్వతం, నా అప్పులు శాశ్వతం, లేకపోతే నా ఓటమి శాశ్వతమో, లేకపోతే నా బాధ శాశ్వతం అనుకుంటారు. కానీ దేవుడు ఈ రోజు నీతో చెప్తున్న ఏది నీకు శాశ్వతమో కాదు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో శాశ్వతం అనుకున్నటివన్నీ దేవుడు తారుమారు చేసే గొప్ప శక్తి గల దేవుడు అండి. ఎవరి వల్ల అంటే మీ వల్లనే జరుగుతుంది. అది మీరు మోకరించి ప్రార్థన చేయండి. మీకు ఏదైతే మీరు అనుకుంటున్నారు, నా జీవితం పరిస్థితి ఇట్లే అనుకుంటారు, కానీ కాదు కదండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెప్పేది ఏంటి తెలుసా అండి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని సెలవిస్తా ఉన్నాడు. ఆయన ఒక మన మార్గంలో ఆయన ఉన్నప్పుడు, ఆయన మాకు మార్గాన్ని సరి చేసినప్పుడు ఇంకా మనకు భయం ఏంటండి. ఖచ్చితంగా దేవుడు ఒక మార్గాన్ని తెరవబోతున్నాడు. హల్లెలూయా. ఎన్ని రోజుల నుంచి ప్రార్థిస్తూ ఉండొచ్చు నువ్వు కదండి, నన్ను సంవత్సరాలు గడుస్తున్నాయి, ఏళ్ళు గడుస్తున్నాయా? అయితే దేవుడు ఈరోజు నీకు సమాధానం ఇవ్వబోతుండో. ఆయన ఏమంటుండో, ఈరోజు నువ్వు ఆలోచనలో ఉండకపోవచ్చు అని అనుకుంటున్నావేమో, కానీ దేవుని ఒక ఆలోచన నువ్వు ఉన్నావండి. హల్లెలూయా. ఈరోజు మీరున్నారు కదండి. మనం బాధపడుతుంటాం, దుఃఖపడతాం, కానీ నీ కుటుంబ సమస్యలు, ఆర్థిక విషయంలో, పిల్లల విషయంలో కదండి, మరి ఆరోగ్యం విషయంలో భయపడుతుండొచ్చు, కానీ నీ భవిష్యత్తుని దేవుడు తీర్చిదిద్దబోతుండు. హల్లెలూయా. ఈరోజు నీ భవిష్యత్తు మారాలని కోరుకుంటున్నావా? అయితే ఈ వాగ్దానం దేవుడు నీ పరిస్థితులు మార్చబోతున్నా. అందుకే ప్రతి మోకాలు దేవుని సన్నిధిలో వంగాలంటే ఈ వాక్యము కదండి, నోటి నుండి బయలుదేరే వాక్యం తిరిగి రాదు కదండి. హల్లెలూయా. దేవుని ఒక వాగ్దానం ఇచ్చిందంట, అది తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోదండి. నీకు ఆశీర్వదించి, నేను దీవించి మళ్ళీ ఆశీర్వాదం లాక్కోడు. నేను ఆశీర్వదించాలనే దేవుడు చూస్తాడు, నేను దీవించాలని దేవుడు నీ పరిస్థితులు మార్చాలని చూస్తూ ఉంటాడండి. కాబట్టి ఈరోజు ఎంతమంది అయితే నీ పరిస్థితి మారకపోయినా కూడా, దేవా ఈరోజు నా ప్రార్థన మాత్రం ఆపండి యేసుప్రభువా, నువ్వు పట్టుదల కలిగి ఉన్నావు అనుకో, నువ్వు ఊహించిన దానికన్నా అత్యధికంగా దేవుడు ఇవ్వబోతున్నాండి. నీకు సమాధానం ఇవ్వబోతుంది. నీకు దేవుడు విశ్వాసాన్ని వదలొద్దని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎంతమంది అయితే, దేవా ఇక నాకు ఏ దారి కనపడతలేదు యేసుప్రభా, నేను బాధతో ఉన్నాను, దుఃఖంతో ఉన్నాను యేసుప్రభా, దేవా నా మోకాలు నీ ఎదుట వంగిస్తున్నాను యేసుప్రభా, నా మార్గాలు తెరవండి యేసుప్రభా అంటే ఖచ్చితంగా తెరుస్తాడండి. దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా నీ లైఫ్లో, నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి నీ పరిస్థితి కంటే దేవుడు గొప్పవాడండి. ఈరోజు నీ పరిస్థితిని చూసి బాధపడుతున్నావా? అయితే దేవుడు సెలవిస్తా ఉన్నాడు,
నీ పరిస్థితి కంటే నేను గొప్పవాడిని అమ్మా, గొప్పవాడిని అని చెప్పేసి దేవుడు సెలవిస్తాను. నా కుమారి, నా కుమారుడా, ఈరోజు దేవుడు, నా ప్రియ సహోదరు సహోదరు, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ పరిస్థితిని చూసి కృంగిపోతున్నావంట, నలిగిపోతున్నావంట, వేదన చెందుతున్నావు. కానీ దేవుడు సెలవిస్తాడు, నీ పరిస్థితి కన్నా, నీ కష్టాల కన్నా, నీ బాధ కన్నా నేను గొప్పవాడిని, నేను అవన్నిటిని తీర్చడానికి నీకు ఉన్నాను కదా అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి మనం భయపడొద్దు, ఎందుకంటే మన సమస్యకి పరిష్కారం వాక్యం గొప్పదండి. హల్లెలూయా. నీ సమస్య కంటే వాక్యం గొప్పది కదండి, నీ పరిస్థితి కంటే దేవుడు గొప్పోడు. కాబట్టి బాధపడకండి. నీ కన్నీళ్ళు కంటే ఆయనకు కృప గొప్పదండి. ఈరోజు నీ కన్నీరు కారుస్తున్నావా, అయితే ఆయన కృప చాలా గొప్పదండి. ఆయన కృప ఉంటే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. నీ కన్నిటికి జవాబు వస్తుంది. నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నావు. నీ జీవితంలో దేవుడు అనేక మార్పులు కలిగి చేయబోతున్నావు. నీ లైఫ్లో కూడా దేవుడు అనేక కార్యాలు జరిగించాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు విశ్వసిస్తున్నావా, అయితే ఈరోజు నీ బలహీనత కంటే దేవుడి శక్తి చాలా గొప్పది. ఈరోజు నీ బలహీనత నుంచి దేవుడు విడిపించబోతుందండి. ఆయన శక్తిని పొందుకుందామా, ఆయన ఆత్మను పొందుకుందామా. ఈరోజు నీ జీవితంలో దేని కొరకు చింతిస్తున్నావు, దేని కొరకు బాధపడుతున్నావు, దేవుడు తప్పక కార్యం జరిగించబోతున్నాడండి. నువ్వు ఈరోజు వింటున్న ప్రతి ఒక్కరి దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు గొప్ప మేలు చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు నీలో ఉన్న భయాన్ని తొలగించుకొని, దేవా ఈరోజు నువ్వు నాకున్నా యేసుప్రభా, నాలో ఉన్న ప్రతి భయం పోతుంది, నాలో ఉన్న ప్రతి నిరాశ తొలగిపోతుంది, నా కన్నీళ్లు ముగియబోతున్నాయి యేసయ్యా, నా కన్నీటి ప్రార్థనకి నువ్వు జవాబు ఇవ్వబోతున్నావు అని చెప్పేసి ఎంతమంది అయితే ఈరోజు నా కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలని ప్రార్థన చేస్తూ, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. శాంతి సమాధానం ఇవ్వబోతున్నాడు. నీకు నా అవసరాలనే తీర్చబోతుండండి. ఈరోజు నీ దేవుడు నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు, నీ కుటుంబ భవిష్యత్తుని అన్నిటిని దేవుడు కాపాడబోతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడిని అడుగుదాం. యేసయ్యా, దేవా యెషయా 45:23 సెలవిచ్చిన ప్రకారం యేసయ్యా, దేవా నా మోకాలు నీ ఎదుట వంగాలి యేసయ్యా, దేవా నా నాలుక నేను ఒప్పుకుంటున్నాను యేసుప్రభా, ఎవరైతే ఒప్పుకోలేదో నా కుటుంబంలో ఒప్పుకోవాలి యేసయ్యా. ఈరోజు నా పరిస్థితులు కాదు కానీ యేసుప్రభా, యేసయ్యా నీ మాటని నా జీవితంలో నెరవేర్చబడాలి యేసుప్రభా అని ఎంతమంది అండి ఈరోజు మరి ప్రార్థిస్తున్నారో, ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యం జరిగించబోతాం. మరి ఆయన నామంలో ప్రార్థించుకుందామా. ఈరోజు ఎంతమంది అండి ఈరోజు, అవును యేసయ్యా ఈరోజు నా పరిస్థితి మారబోతుంది, ఎందుకంటే యేసుప్రభా నువ్వు గొప్పవాడి యేసయ్యా, నా పరిస్థితి కంటే నువ్వే గొప్పవాడివి అని ఎంతమంది అయితే నమ్ముతున్నావు ఆమె అని సెలవండి. ఈరోజు దేవా నా సమస్య కంటే నీ వాక్యం చాలా గొప్పది యేసుప్రభా, ఎందుకంటే నీ వాక్యంలో గొప్ప బలం ఉంది, శక్తి ఉంది. నిజంగా నీ వాక్యం వారి జీవితంలో నెరవేరుస్తుంది. చూడండి, ఒక సిస్టర్ కూడా నాకు కాల్ చేసింది, మరణ పడకలో ఉందండి. తను ఎప్పుడైతే మరణ పడకలో ఉందో, మరణ పడకలో ఉండి ఐసీలో ఉంది కదండి, మరి ఇంకా చాలా పరిస్థితి బాగాలేదు. ఆ పరిస్థితిలో తను ఫోన్ చేసి కదండి, మరి ఇంకా ఎంత అంటే ఇంకా మరణ పడకలు ఆమెకి తెలుసు నేను ఇంకా చనిపోతానన్నప్పుడు ఐసీలో అడ్మిట్ చేసిరండి. కొంచెంగా తను మాట్లాడినప్పుడు ఒక మాట ఆమెకు చెప్పాను, ఏమని, అమ్మ దేవుని ఒక వాక్యం చదువు, ఆ వాక్యం నీలో వెళ్ళి దేవుడు నేను స్వస్థపరచబోతున్నాడు, నువ్వు ఐసీ నుంచినే కాదు నువ్వు ఇంటికి రాబోతున్నావు, దేవుడు నాకు బయలుపరుస్తున్నాడమ్మా, ఈ వాక్యం చదవడం వల్ల నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు అన్నప్పుడు నిజంగా అండి ఆమె ఐసీలో ఉన్నప్పుడు ఆమెకు ఓపిక లేకపోయినా కూడా దేవుని ఒక మాటలు వింటూ దేవుని ఒక వాక్యము తన హృదయంలో పోయినప్పుడు ఎముకలో రక్తంలో ప్రతి పాటలో పోయి ఆమెను దేవుడు స్వస్థపరిచినండి. ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు స్వస్థతని ఇవ్వబోతున్నాడు. దేవుడు సంపూర్తి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. ఆమె ఈరోజు తిరిగి వచ్చి సాక్ష్యం చెప్తుంది. ఈరోజు నీ పట్ల కూడా ఈ వాక్యము కదండి, సమస్య కంటే దేవుడు గొప్పవాడు, ఆమె రోగం కంటే వాక్యం గొప్పదని నమ్మింది. ఆ వాక్యం తన హృదయంలోకి వెళ్ళి ప్రతి పాటను తాకి దేవుడు స్వస్థతనిచ్చింది. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు నమ్ముతున్నావా, ఈ వాక్యం నీ జీవితాన్ని మార్చబోతుంది, ఈ వాక్యం నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతుందండి. కాబట్టి ఖచ్చితంగా దేవుణ్ణి అడగండి, దేవుని జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశించడం గాక ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడు యేసుప్రభు, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచినందుకు వందనాలు యేసుప్రభు. ఈ వాక్యం వారి జీవితంలో నెరవేర్చబడును గాక యేసయ్యా. నాన్న నిజంగా సమస్య కంటే నీ వాక్యం గొప్పది, మా పరిస్థితుల కంటే నువ్వే గొప్పవాడు యేసుప్రభు, మా కన్నీళ్లను కృపచూపు వాడు వేసే, మా బలహీనతలో శక్తినిచ్చే దేవుడు యేసుప్రభు. ఈరోజు ప్రతి కుటుంబాన్ని ముట్టండి, తాకండి, స్వస్థత విడుదల కలుగచేయండి. సంవత్సరం అంతా దీవించండి, ఆశించండి, పోషించండి, సంరక్షించండి యేసయ్యా. ప్రతి ఒక్క ఆటంకాల నుంచి విడుదల కలుగునుగా యేసయ్యా. ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేయండి యేసయ్యా. ప్రతి మంత్రాలు, చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడుదల కలుగునుగా యేసయ్యా. ప్రతి శోధన తప్పించండి, ప్రతి వేదన తప్పించండి యేసయ్యా. ప్రతి ఒక్క ఆటంకాల నుంచి విడుదల కలుగునుగా హజ్జ బాలషిక హజ్జ యేసయ్యా. పరిశుద్ధాత్ముడ నీకే స్తోత్రం, నీకే స్తుతులు, నీకే మహిమ రాజ యేసయ్యా, నీకే ఘనత రాజ యేసయ్యా. మా మధ్య దిగి సంచరించండి దేవా, నీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరచుకునే యేసుప్రభు. ఈ రోజు ఎంతమంది ఐసీలో ఉన్న స్వస్థత విడుదల దాచిన మరణకరణ రోగం నుంచి
తప్పించండి ఏసయ్య. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుగుతుంది, సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేసి ఆశీర్వించి దీవించండి. గర్భాలు తెరవబడును గాక. భార్యాభర్తల సమస్య, కోర్టు కేసు నుంచి యేసు ప్రభా నేను దేవా, జాబ్స్ లేని వారికి, ఇంటర్వ్యూస్కి వెళ్ళిన వారు సెలెక్ట్ అవుట్కి సహాయం దయచండి. ప్రమోషన్ కొరకు ప్రమోషన్స్ దయచండి. గవర్నమెంట్ జాబ్ దయచండి యేసు ప్రభా. రక్షణ భాగ్యం దయచండి. ఇంకెంతమంది పిల్లలు అబ్రోడ్కి వెళ్ళాలనుకుంటారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి యేసు ప్రభా. ఈరోజు ప్రతి కుటుంబానికి తోడే ఉండి నడిపించండి. ప్రతి ఒక్క ఆటంకాలను, ప్రతి దుష్ట శక్తులు, మంత్రాలు, చీకటి శక్తుల నుంచి విడుదల కలుగునుగా కైసే. ఈరోజు ఇది ఎంతమంది వాగ్దానం వింటున్నారు వారి జీవితంలో గొప్ప మేలు, గొప్ప కార్యాలు జరిగించండి. స్వస్థత, విడుదల కలుగునుగా కైసే. రిహజ్జ బారషిక హజ్జలౌర్కంద యేసు ప్రభా. నమహెత్తలౌరి ఖబారషిక హజ్జలౌర్కంద యేసు ప్రభా. ఈ రోజు ఈ దినం ప్రతి సమస్య నుంచి విడుదల చేస్తున్నందుకు నీకు స్తోత్రం యేసు ప్రభా. మీరే కనికరించి అద్భుతం జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.